హాయ్ ఎవ్రీవన్, ఈరోజు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ని తీసుకుంటున్నాను. బ్యాక్ వచ్చేసి నేను లైనింగ్ కట్ చేశాను కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను పేస్ట్ చేసేసాను గ్లూతో, కదలకుండా ఉంటుందని. టక్స్ అనేది వేస్తున్నాను. ఆ టక్స్ ఎలా వేస్తున్నానో చూడండి. షోల్డర్కి నేను మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక 0.5 వెడల్పుతో కింద ఎక్కువగా తీసుకొని షార్ప్గా మనం టక్స్ అనేది వేసుకోవాలి. చూడండి, రెండో వైపు కూడా నేను ఎలా వేస్తున్నానో. షోల్డర్ మధ్యలో ఇలా ఫోల్డ్ చేసి అది ఎంత హైట్ వచ్చిందో నేను మార్క్ చేసుకొని కరెక్ట్గా అదే ఈక్వల్ లెంత్లో నేను పైన టక్స్ అనేది వేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి ఇలా టక్స్ వేసిన తర్వాత కింద వచ్చేసి మనం పట్టీలాగా ఒకటి స్టిఫ్గా ఉండడానికి పట్టీ అనేది కుడతాము. ఆ పట్టీ ఎంత వెడల్పు ఉండాలి అంటే ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ తీసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న ఈ 1.5 పీస్ 1.5 విడుతున్నది అది ఏంటి అంటే స్ట్రైట్ పీస్, క్రాస్ పీస్ తీసుకోమండి ఈ బెల్ట్ వేయడానికి. ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్, స్టిఫ్గా ఉంటుంది. మనం నెక్గా అయితే క్రాస్ పీసెస్ తీసుకుంటాము. ఈ బెల్ట్కి వేయడానికి మాత్రం స్ట్రైట్ పీసే వాడాలి, గుర్తుంచుకోండి. చూడండి, నేను లైన్ గీసాను చూడండి, అంత వెడల్పుతో నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ టక్స్ పాయింట్ దగ్గర కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను, ఎందుకంటే ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ చేసినప్పుడు టైట్గా రాకుండా అది కరెక్ట్గా వస్తుంది, దానికోసమని. బ్యాక్ పార్ట్ ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా దాన్ని ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ అనేది వేయాలి. టాప్ స్టిచ్ వేయడం పూర్తయిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకోవచ్చండి. ఇలా హెమ్మింగ్కి పట్టీ వేసాం కదండి, ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అది అటు ఇటు వెళ్ళకుండా నేను పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చూడండి, మీరు హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ పైన వేసిన స్టిచ్ అనేది తీసేస్తే నీట్గా కనిపించేస్తుంది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి మర్చిపోకుండా. ఫస్ట్ అయితే ఇలా నేను బ్యాక్ పార్ట్ని కుట్టేసి పక్కన పెట్టుకుంటున్నానండి. తర్వాత ఫ్రంట్ పీస్ ఎలా కుట్టాలో చూడండి. ఫ్రంట్ పీసెస్ని రెండింటిని కూడా సేమ్ లైనింగ్కి నేను అటాచ్ చేసేసుకొని రెడీగా ఉంచాను. కొంచెం ఒక పావు 0.25తో నేను మార్క్ చేసుకొని నెక్ దగ్గర నేను కట్ చేసుకున్నానండి. అలా కట్ చేయడం వల్ల ఫిట్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత మెయిన్ డాట్ వేస్తున్నాను. చూడండి, ఈ డాట్ అనేది మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్క్ అక్కడ 1 ఇంచ్తో నేను మార్క్ చేస్తున్నాను. చూడండి, ఎంత విడ్త్తో ఒక 1 ఇంచ్ మార్క్ చేసి హైట్ ఎంత ఉండాలి అంటే ఒక 2 ఇంచెస్ హైట్ అండి. 2 ఇంచెస్ హైట్కి మళ్ళీ ఒక డాట్ పెట్టుకున్నాను. చూడండి, అక్కడికి క్రాస్గా నేను లైన్ ఇట్లా చూడండి నేను ఎలా కుట్టాను, క్రాస్గా కుట్టాను. ఫస్ట్ మెయిన్ డాట్ వేయడం అయిపోయిన తర్వాత హుక్స్ కాజా పట్టీ వేసే సైడ్ ఉంటుంది కదండి, దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి అది కూడా ఒక 0.25తో మార్క్ చేసుకొని ఒక 2.5 ఇంచెస్కి నేను మార్క్ చేసుకొని గీస్తున్నాను. చూడండి, అక్కడ వరకు క్రాస్గా ఒక షార్ప్ ఎడ్జ్ లాగా నేను ఒకటి డ్రా చేసుకున్నాను. తర్వాత 3 ఫింగర్స్లో చూడండి, మనం చూపుడు వేలాను సిస్టర్ ఫింగర్ అంటారు కదా, సిస్టర్ రింగ్ ఫింగర్ని పెట్టి మిడిల్ ఫింగర్ మాత్రం మనం వేసే ఇంకా చంక భాగం నుంచి వచ్చే డాట్ దగ్గరికి ఆటోమేటిక్గా ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. చూడండి, దానికి వచ్చేసి ఒక 4 ఇంచ్ అయినా పెట్టుకోండి, మీకు ఎంత డిస్టెన్స్ని బట్టి, మరి దగ్గరికి కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా చూడండి. అంత మినిమం ఆ ట్రయాంగిల్ సేమ్ ఈక్వల్ డిస్టెన్స్లో వచ్చేదాకా ఆ డాట్ అనేది అక్కడ వరకు పెట్టుకొని కుట్టండి. 4th డాట్ అనేది నేను ఎలా వేస్తానో చూడండి. ఇప్పుడు ట్రయాంగిల్ లాగా ఫామ్ అయిన తర్వాత ఒక స్క్వేర్ లాగా కూడా వస్తుంది. చూడండి, 4th సైడ్ దాన్ని
మనం పట్టుకున్నప్పుడు క్రాస్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఒక క్రాస్ లైన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ డాట్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఈక్వల్ డిస్టెన్స్లో ఆ డాట్కి లైన్ మార్క్ చేసుకొని 4th డాట్ అనేది వేసాను. షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో కరెక్ట్గా. దీనికి కింద షేప్ బెల్ట్స్ వేస్తున్నాను చూడండి. షేప్ బెల్ట్స్ వేయటానికి ముందు మీరు ఇలా పెట్టండి, పెడితే మీకు క్లియర్గా ఎటువైపు వేస్తున్నాము, ఏ షేప్ బెల్ట్ వేస్తున్నాము అనేది క్లారిటీగా ఉంటుంది. తర్వాత వాటిని ఇలా ప్లేస్ చేసి స్టిచ్ చేయండి. ఇలా పట్టుకొని చూపించినట్టుగా ప్లేస్ చేసి కుట్టండి. ఈ షేప్ బెల్ట్ వేయడంలో కూడా వేరే మోడల్ మెథడ్ కూడా ఉంటుందండి, కానీ నేను ఈ ప్యాటర్నే యూస్ చేస్తాను, ఈ మోడల్నే. ఇప్పుడు నేను కుట్టుతున్నాను కదా, కింద ఇలా కుట్టిన తర్వాత రివర్స్గా అని కరెక్ట్గా మనం స్ట్రైట్గా అనుకున్న తర్వాత ఫోల్డ్ చేసేసి నేను కుడతాను చూడండి. దీనివల్ల ఏంటి అంటే షేప్ బెల్ట్ అనేది కింద స్టిఫ్గా పట్టేసి ఉంటుంది. అదే మనం ఆ స్టిచ్ అనేది ఇన్విజిబుల్గా ఉండేలా ఇంకొక మెథడ్ ఉంటుందండి. ఆ మెథడ్ వాడితే ఏంటి అంటే కనిపించకుండా ఉంటుంది, కానీ కింద పల్సగా ఉండడం వల్ల అది పట్టేసినట్టు ఉండదండి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఏంటి అంటే బ్లౌజ్ అనేది మంచిగా చూడడానికి షేప్ బెల్ట్ కరెక్ట్ స్టిఫ్గా పట్టేసినట్టు షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. కాబట్టి నేను ఈ మెథడ్ ఇదే ఫాలో అవుతానండి, నాకు ఇదే బాగా అనిపిస్తుంది. సో నేను కూడా అందుకే ఈ మెథడ్నే చూపిస్తున్నాను. తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ షేప్ బెల్ట్ పైన మెయిన్ పీస్ లైనింగ్ ఎలా పెట్టాలో పెట్టుకొని దాన్ని ఆ కార్నర్కి పెట్టిన తర్వాత సేమ్ అలానే స్టిచ్ చేయండి రెండో వైపుది కూడా. తర్వాత వీటికి ఉక్సు కాజా బెల్ట్లు వేయాలి కదండి, వాటి కోసమని నేను ఇప్పుడు కాజా బెల్ట్ వేస్తున్నాను చూడండి. ఆ సైజ్ వెడల్పు ఉన్నది. ఫస్ట్ నేను ఎడ్జ్లో ఒక కుట్టు అని వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత పైన నెక్కు వచ్చేసి నాకు ఎక్స్ట్రా పీస్ ఎంత వెడల్పు అనేది నాకు పట్టీ అనేది కావాలో అంత పట్టి ఫోల్డ్ చేసుకొని నేను కుట్టేసుకుంటున్నాను చూడండి. నాకు ఆ కాజా పట్టీ అంత వెడల్పు సరిపోతుంది. ఎంత అంటే 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా నేను చూసుకుంటాను. 1 ఇంచ్ వెడల్పుతో కాజా పట్టీ అనేది వేసేసాను చూడండి. దానికి ఇంకొక రెండో ఒక స్టిచ్ అనేది వేయాలి. ఇలా కాజా పట్టీ పూర్తి అయిన తర్వాత ఇంకొక సైడ్ మనం ఉక్స్ పట్టీ అనేది వేస్తాము. ఉక్స్ పట్టీకి నేను లైనింగ్ పీస్ వాడతాను, కాజా పట్టీకి వచ్చేసి మెయిన్ పీస్ వాడతాను చూడండి. ఇప్పుడు ఇది ఉక్స్ పట్టీకి నేను లైనింగ్ పీస్ తీసుకున్నాను. లైనింగ్ పీస్ తీసుకొని సేమ్ అలానే ఫోల్డ్ చేసి, కాకపోతే మనం ఇప్పుడు కాజా పట్టీ వచ్చేసి బయట నుంచి ఇలా పెడతాను కదండి, ఇప్పుడు ఫోల్డింగ్ అనేది లోపలికి ఫోల్డ్ చేస్తాను చూడండి. లోపలికి ఫోల్డ్ చేశాను ఈ ఉక్స్ పట్టీ అనేది. ఈ రెండిటికి జస్ట్ అదొకటే డిఫరెన్స్ అండి చూడండి. ఇలా కుట్టిన తర్వాత కాజా పట్టీ ఉక్స్ పట్టీ ఈక్వల్ లెంత్ అనేది ఈక్వల్గా ఉంటుంది చూడండి. ఇలా 2 పీసులు కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్వి బ్యాక్ పీస్ తీసుకొని షోల్డర్స్ దగ్గర జాయింట్ చేస్తున్నాను చూడండి. ఇలా ప్లేస్ చేసి షోల్డర్స్ని జాయింట్ చేసేసాను బ్లౌజ్కి. జాయింట్ చేశాక హ్యాండ్స్ అనేది వేస్తాను. ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి నాకు పెద్ద రీజన్ ఏంటి అంటే, 100 రూపీస్ శారీ తీసుకున్నా కానీ దానికంటే ఎక్కువ పెట్టి బ్లౌజే స్టిచ్ చేయించుకోవాల్సి వస్తుంది. అది ఒకటి, నాకు అడగగానే సీజన్లో ఎమ్మటే కుట్టించి ఇవ్వట్లేదు అనే దాంతో నేను ఈ స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను మరీ ఫన్నీగా. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ అనేవి నేను కుడుతున్నాను. జస్ట్ నా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవడానికే పెట్టుకుంటున్నాను, నార్మల్ బ్లౌజ్ కాబట్టి. హెమ్మింగ్కి ఫోల్డ్ చేసి కుట్టుకున్నాక నేను దాని మీద ఒక టాకా వేస్తున్నాను. మీరు హెమ్మింగ్ చేసుకున్నాక ఇప్పుడు వేసే టాకాన్ని మీరు తీసేయచ్చు ఆ స్టిచ్ అనేది. తర్వాత హ్యాండ్ రెడీగా ఉంది కదండి, హ్యాండ్ని షోల్డర్ దగ్గర నేను ఎప్పుడైనా సరే హ్యాండ్ మిడిల్ పార్ట్
మీరు హ్యాండ్ని ఫోల్డ్ చేసుకొని అది ఫ్రంట్ సైడా బ్యాక్ సైడా అనేది లోతు ఎటువైపు వస్తుందో చెక్ చేసుకున్న తర్వాతనే అటాచ్ చేయండి. వన్స్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ తీయడం మళ్ళీ పెట్టడం అలాంటివి చేయకండి. ముందే చెక్ చేసుకొని 1 మినిట్ పెట్టుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఒక్కసారి ఇప్పి కుట్టామా అంటే మనం ఆ బ్లౌజ్ స్టిచ్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుందండి. నేను ఇంకొకటి జాయింటింగ్ అనేది ఆ సెంటర్ షోల్డర్ దగ్గర పాయింట్ దగ్గర నుంచే జాయింట్ చేస్తాను, హ్యాండ్ మిడిల్ పాయింట్ని. ఎందుకంటే అది హ్యాండ్ అనేది కరెక్ట్గా మనకి సెంటర్లో రావాలి అని అంటే అక్కడి నుంచి అటాచ్ చేస్తేనే నీట్గా వస్తుందండి. మీరు మెజర్మెంట్ పెట్టుకొని ముందు నుంచి వెళ్ళి మొత్తం కలిపి కుట్టారు అని అంటే ముందుకో వెనుకో జరుగుతుంది హ్యాండ్. ఆ షోల్డర్ దగ్గర కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది రాదు హ్యాండ్స్వి. దానివల్ల మనకి చూడ్డానికి షేప్ అనేది కరెక్ట్గా రాదండి. తర్వాత వచ్చేసి రెండు హ్యాండ్స్ జాయిన్ చేస్తాము. జాయిన్ చేసిన తర్వాత మనకి ఏంటి అంటే అటాచ్ చేయాలి సైడ్ అనేది. అటాచ్ చేయడానికి మనం ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటాం చూడండి. బ్యాక్ మీది ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు మార్క్ చేసుకోండి, సగానికి ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఫ్రంట్ సైడ్ కాజాపట్టి ఉంది కదండి, మీ బ్లౌజ్ కాజాపట్టి కూడా సేమ్ అదే పట్టుకొని ఎంత వెడల్పు ఉందో దానికి డాట్ పెట్టుకోండి, మార్క్స్ పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు కాజాపట్టి అయిపోయింది. ఉక్స్ పట్టి నుంచి ఎంత వెడల్పులో మీకు ఆ స్టిచ్ అనేది ఉందో మార్క్ చేసుకోండి. ఇలా మార్కింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్లీవ్స్ చూడండి, ఆల్మోస్ట్ రెండు ఈక్వల్గా ఉంటాయి. కాజాపట్టి ఉక్స్ పట్టి పెడతాయి ఈక్వల్ లెంత్లోనే ఉంటాయి. తర్వాత హ్యాండ్స్ షోల్డర్ దగ్గర పట్టుకొని హ్యాండ్స్ మిడిల్గా పట్టుకొని అది కరెక్ట్ ఈక్వల్గా ఉండేటట్టు పెట్టుకున్న తర్వాత మనం కింద ఎల్బో దగ్గర ఎంత వెడల్పో దానికి మార్క్ చేసుకుంటున్నాను 5.5కి. ఆ మార్క్ చేసుకున్న పాయింట్ తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర మనం చంక భాగంలో ఎంత వెడల్పో బ్లౌజ్ చూపిస్తాను చూడండి. అది షోల్డర్ నుంచి చంక భాగం వరకు ఎంత ఉందో ఆ పాయింట్ అనేది నేను వెడల్పుకి మార్క్ చేసుకున్నాను. అదొక పాయింట్. యాక్చువల్గా కట్ చేసేటప్పుడు నేను మార్కింగ్ 8, నాది వచ్చేసి 16 ఆర్మ్ రౌండ్, దాంట్లో హాఫ్ 8 అలా అయినా చూసి పెట్టుకోవచ్చండి. సో నేను ఆ మార్క్ నుంచి ఆ మార్క్ వరకు స్టిచ్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కింద మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ ఫ్రంట్ సైడ్ పార్ట్స్, వాటి రెండింటిని మనం కరెక్ట్గా ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ 2 పాయింట్స్ మీట్ అయ్యేటట్టు పట్టుకొని గట్టిగా అక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ కుట్ అనేది వేసుకోండి. ఇలా వన్ సైడ్ జాయింట్ అనేది అయిపోయింది. ఇలానే సెకండ్ సైడ్ కూడా జాయింట్ అనేది వేసుకొని సెకండ్ స్టిచ్ అనేది వేసుకోండి. మనకి కుట్టు అలవాటు కదండి, 2, 3 ఎక్స్ట్రా ఖర్చు ఉంచుతాం కదా, ఖర్చు దగ్గర 2, 3, 4 మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎక్స్ట్రా స్టిచెస్ అనేది వేసుకొని రెడీగా ఉండండి. తర్వాత మనం సైడ్ అటాచ్ చేయడం కూడా అయిపోయింది. ఈ నెక్ అనేది నేను మొత్తం సైడ్ అటాచ్ చేసిన తర్వాతనే నెక్కి హెమ్మింగ్ పట్టి అనేది వేస్తాను. దానికోసం అని ఒక 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను చూడండి. క్రాస్ పీసెస్, ఆ క్రాస్ పీసెస్ అన్నీ కట్ చేసుకొని అవి అటాచ్ చేసేసుకుంటున్నాను 1 by 1. అలా అటాచ్ చేసుకున్న తర్వాత నెక్కి హెమ్మింగ్కి పట్టి వేస్తున్నాను చూడండి. నెక్కి సేమ్ నేను పైపింగ్కి ఎలా చూపిస్తానో సేమ్ అలా అండి, మధ్యలోకి ఫోల్డ్ చేసి అలానే కుడతాను. కాకపోతే థ్రెడ్ పైపింగ్లో వచ్చేసి నేను సెకండ్ టైం తిప్పేటప్పుడు థ్రెడ్ని లోడ్ చేసి పైపింగ్కి వేస్తాను. కానీ ఇక్కడికి వచ్చేసి నేను పైపింగ్ వేయట్లేదండి, జస్ట్ హెమ్మింగ్కి నేను అది పట్టి అనేది వేస్తున్నాను. అలా మొత్తం నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత రౌండ్గా చూడండి, దాన్ని ఇలా ఫోల్డ్ చేసి దాని మీద టాప్ స్టిచ్ అనేది వేయండి. ఇలా బయట వైపుకి ఇలా గట్టిగా బయట వైపుకి అని దాని మీద టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను చూడండి. ఇలా మీరు నెక్ చుట్టూ ముందు పట్టి వేశారు కదా, దాన్ని మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసి దానిపైన టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. వేయడం పూర్తయిన తర్వాత ఇక మన బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. మీరు హెమ్మింగ్ చేసుకోండి. మీరు కూడా మీ బ్లౌజెస్ని ఇలా సింపుల్గా ఈజీగా స్టిచ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఛానల్ నేమ్ గుర్తుంది కదండి, @Saujis Varahi Designers.